సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన నవరత్నాలకు ప్రజలు జై కొట్టారు. 37వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్లో నిర్వహించిన మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచిదేవి కార్యక్రమానికి జనం నీరాజనాలు పలికారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచిదేవి కోడల శ్రీకావ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 99% మేనిఫెస్టోను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని సచిదేవి తెలిపారు. మీకు అన్ని పథకాలు అందాయా అంటూ మహిళలను అడిగి తెలుసుకున్నారు. వాసన్న మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల మేము లబ్ధి పొందామని లబ్ధిదారులు తెలిపారు. మళ్లీ వైసీపీకి ఓట్లు వేసి గెలిపిస్తామని తెలిపారు. అత్తా కోడలు ప్రచారంతో గాంధీనగర్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పూల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గులుపాటి వెంకారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జి గోలి తిరుపతిరావు, మహిళా జిల్లా అధ్యక్షులు తమ్మినేని మాధవి, అడుసుమల్లి ప్రసన్న, కారంకోటి, పి రాము, రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, సాయి, చక్రి, సురేష్, ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్లా, ఓ నర్సారెడ్డి, వీరారెడ్డి, లక్ష్మణ్, నాగూర్, వెంకటరెడ్డి, సలీం, వడా చైర్మన్ సింగరాజు, మీనా వెంకట్రావు, బొమ్మినేని మురళి, కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జీవీఆర్ గారు సైడ్ ఉన్నారు. మా వెనక్కున్నాము. ప్రకాశం జిల్లా సూర్యుడా పుట్టాడే మా కోసం ఎప్పుడేమైనా ప్రజా సమస్యలు పరిష్కరించే సమర్థుడు, ఒంగోలు ప్రాంత ప్రజల ఆపద్ బాంధవుడు. మా నమ్మకం 10 మంది బాగుండాలని పోరాటం ఒక స్టెప్ వెనక్కు, ఒక స్టెప్ వెనక్కు. ఇక్కడ ఇదేనా ఇక్కడ నుంచి ఒక ఫోటో వస్తే బాగుంటుంది. పెద్దమ్మకి అమ్మ
ఉన్నాయి కదా 2 చూపెట్టి వచ్చాం.